Good morning, everyone. Yeah, what is the last concept? Okay, we are in Maven, right? Okay, last class లో మనం ఆర్కిటెక్చర్ చూసాము అండ్ డిఫాల్ట్ లైఫ్ సైకిల్ కూడా చూసాము అవునా and we covered this note as well. Okay, so next వచ్చేసి one more standard మనకు okay so Maven tool లో standard directory layout. Okay, standard directory layout or standard directory structure అని అనొచ్చు. సో ఇక్కడ కొన్ని స్టాండర్డ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం డిఫాల్ట్ లైఫ్ సైకిల్ కానివ్వండి ఓకే సో ఇది మనకు సెకండ్ వన్ స్టాండర్డ్ సో ఏంది అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు సో ఒక పాయింట్ మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్ లో డిఫరెన్సెస్ లో నో డిఫాల్ట్ డైరెక్టరీ లేఅవుట్ అనేసి అవునా సో ఇక్కడ దాంట్లో కానీ మిగతా వాటిలో కూడా ఓకే డిఫాల్ట్ డైరెక్టరీ లేఅవుట్ అనేది ఉంటుంది ఓకే సో ఒక డిఫాల్ట్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేసి ఉండదు ఆ స్ట్రక్చర్ అనేది కానీ Maven లో ఉంటుంది సో ఏంది అది అంటే ఓకే సో ఇక్కడ మనకు ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది ఆ డైరెక్టరీ స్ట్రక్చర్ పేరు వచ్చేసి SRC అని ఓకే SRC అంటే మనకు సోర్స్ అని 1 సెకండ్ సో SRC ఒకటి ఉంటుంది ఓకే SRC ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా అదే విధంగా సో దీని లోపల వచ్చేసి మనకు మెయిన్ అని అండ్ టెస్ట్ ఓకే సో ఇట్లా మనకు 2 ఫోల్డర్స్ వస్తాయి సబ్ ఫోల్డర్స్ అన్నమాట SRC అనేది మెయిన్ దాని కింద మెయిన్ ఇంకొక ఫోల్డర్ అండ్ టెస్ట్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది ఇలా ఒక డిఫాల్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది మనకు అది క్రియేట్ చేసుకుంటుంది సో ఇక్కడ చూడొచ్చు మనం ఓకే ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది SRC ఓకే సో దాని కింద మనకు మెయిన్ అనే ఫోల్డర్ ఉంది దాని తర్వాత ఇక్కడ చూడండి టెస్ట్ అనే ఫోల్డర్ ఓకే సో వాటిలో ఏముంటాయి అంటే సో ఇక్కడ మనకు క్లియర్ గా చూపిస్తున్నారు సో SRC లోపల మెయిన్ దాని లోపల రిసోర్స్ ఫైల్స్ అండ్ జావా రిసోర్స్ మెయిన్ ఫోల్డర్ లోపల ఏముంటాయంటే జావా రిసోర్స్ ఫైల్స్ అండ్ జావా ఫిల్టర్ ఫైల్స్ జావా అసెంబుల్ ఫైల్స్ ఓకే సో జావా రిలేటెడ్ ఫైల్స్ అన్ని మనకు ఆ మెయిన్ ఫోల్డర్ లో ఉంటాయి ఓకే అదే విధంగా ఇక్కడ టెస్ట్ ఉంది టెస్ట్ రిలేటెడ్ సో టెస్ట్ లోపల మళ్ళీ టెస్ట్ రిలేటెడ్ ఆ ఫైల్ యొక్క టెస్ట్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని మళ్ళీ ఇక్కడ ఉంటాయి మళ్ళీ రిసోర్సెస్ ఫిల్టర్స్ టెస్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి టెస్ట్ ఫోల్డర్ లో ఉంటాయి
ఓకే. సో వీటిలో ఏముంటాయో సో వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్సి అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాని లోపల మెయిన్ ఉంటుంది, మరి టెస్ట్ ఉంటుంది. ఓకే. టెస్ట్ లోపల టెస్ట్ రిలేటెడ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. మెయిన్ లోపల మెయిన్ జావా రిలేటెడ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో మన సోర్స్ కోడ్ వచ్చేసి మన సోర్స్ కోడ్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ గా ఇక్కడ ఈ మెయిన్ ఫోల్డర్ లో ఉంటుంది. ఓకే. సో ఇలా ఒక డిఫాల్ట్ స్ట్రక్చర్ కూడా మావెన్ క్రియేట్ చేసుకుంటుంది. ఇది క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సో ఎక్కడి నుంచి సోర్స్ కోడ్ తీసుకోవాలో మనం ఎవ్రీ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో అది ఈజీగా వెళ్ళి పిక్ చేసుకొని సోర్స్ అది మళ్ళీ ఎక్కడ ఇవ్వాలో కూడా అది డిసైడ్ చేసుకుంటుంది ఈ స్ట్రక్చర్ ఉండడం వల్ల. సో ప్రతిసారి మనం ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకో, ఈసారి ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో అదే నేను ఇక్కడ రాసింది. మనం ఏదైనా సపోజ్ if you want to work with Maven project, then we need to follow the Maven standard directory structures through which Maven will work. Okay, suppose మనం ఏదైనా Maven compile అని ఇచ్చాము అనుకోండి. Once you start compile, Maven will go to the SRC main folder to compile. ఓకే. సో ఆటోమేటిక్ గా అది అక్కడికి వెళ్తుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే దానివల్ల పని తగ్గింది, ఆటోమేటెడ్ అనేది అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. సో ఇది ఒక స్టాండర్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనం జిఏబి అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు మనం మావెన్ కంపైల్ అని అనగానే ఓకే. సో మావెన్ కంపైల్ చేయమని చెప్పగానే మన ఇన్స్ట్రక్షన్ మావెన్ కి పాస్ చేసిన వెంటనే సో అది ఎలా వెళ్ళి రికగ్నైజ్ చేస్తుంది కంపైల్ ప్లగిన్ ని. ఓకే. సో కంపైల్ ప్లగిన్ ని ఎలా తీసుకొస్తుంది, వెళ్ళి టెస్ట్ ప్లగిన్ ని తీసుకురావచ్చు కదా. ఎలా ఐడెంటిఫై అయ్యి మనకు ఆ ప్లగిన్ ని తీసుకొస్తుంది? ఎనీ ఐడియా? మనకు నేను చెప్పాను చాలా. చెప్పండి. సారీ ఒకసారి గట్టిగా చెప్తారండి. గోల్స్ ని బట్టి తీసుకొస్తుంది. అదే అండి కంపైల్ అంటేనే మనకు గోల్ కదా. ఓకే. సో ఇప్పుడు నేను కంపైల్ అని ఇస్తే ఇవి కంపైల్ ప్లగిన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఓకే. టెస్ట్ ప్లగిన్ ఉంటుంది. ఇవన్నీ గోల్స్. ప్రతి గోల్ ఇంటర్నల్ గా ఒక ప్లగిన్ ఉంటుందని చెప్పాను నేను. ఓకే. మనం కంపైల్ గోల్ ఇస్తే వెళ్ళి అది కంపైల్ ప్లగిన్ ని ఎలా గుర్తుపట్టి తీసుకొస్తుంది అని అడుగుతున్నాను. లోకల్ రిపోజిటరీ నుంచి ఫిచ్ చేస్తాను. అదే అండి, అది ఎక్కడున్నా సరే లోకల్ అయినా రిమోట్లీ అయినా. ఓకే. సో మన కంపైల్ ఇస్తే కంపైల్ ఎలా గుర్తుపెట్టుకొని తీసుకొస్తుంది? అది టెస్ట్ తీసుకురావచ్చు కదా. ఎలా ఐడెంటిఫై చేస్తుంది? అది మనలాగా హ్యూమన్ కాదు కదా చూసి గుర్తుపట్టడానికి, ఇవి మెషిన్స్ కదా. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? సరే అంటే కంపైల్ డిపెండెన్సీస్ .xml లో ఓకే. సో త్రూ ఈ జిఏవి ద్వారా మనకు అది ఐడెంటిఫై చేస్తాయండి. ఓకే. ఈ జిఏవి ఏంటి అంటే ప్రతిదీ మనకి ఇక్కడ మావెన్ జిఏవి ఫార్మాట్ లో తీసుకుంటూ ఉంటుంది. సో మావెన్ కి అర్థమయ్యేది జిఏవి ఫార్మాట్ లో. అంటే జిఏవి అంటే గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి. Okay, so how Maven identifies which plugin or a project to select when we instruct a goal? Okay, through GAV ద్వారా. అది ఇంటర్నల్ గా GAV ద్వారానే అర్థం చేసుకుంటాం. ఇంటర్నల్ GAV ఉంటుంది, ఎక్స్టర్నల్ GAV కూడా ఉంటుంది ఇక్కడ. సో ఈ GAV ఫార్మాట్ లోనే అది అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఓకే. సరే. సో తర్వాత ఇంటర్నల్ GAV కూడా ఎందుకు వస్తుంది మనకి ఏందో. సో ఏందో ప్రస్తుతానికి చూద్దాం. గ్రూప్ ఐడి, జి అంటే గ్రూప్ ఐడి.
సో గ్రూప్ ఐడి అంటే మనకు ఎలా అయినా ఇవ్వచ్చు, స్ట్రింగ్ నేమ్ కానీ మనకి ఇచ్చే ప్రాజెక్ట్ నేమ్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ నేమ్ అవ్వచ్చు, బిజినెస్ నేమ్ అవ్వచ్చు, ఏదైనా సరే గ్రూప్ ఐడిగా తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఓకే, ఆర్టిఫాక్ట్ ఐడి అంటే స్ట్రింగ్ రిప్రజెంటింగ్ ఫైనల్ డెలివరబుల్. ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనే ప్రాజెక్ట్ మనకు వస్తుంది, దాని డెలివరబుల్ గా మనం వై గా డెలివర్ చేస్తున్నాం. సో అట్లా అవ్వచ్చు, లేదా ఎక్స్ ని ఎక్స్ గానే డెలివర్ చేయొచ్చు. ఓకే, సో ఫైనల్ డెలివరబుల్ ఏంది? ఓకే, సో దాని నేమ్ వచ్చేసి ఆర్టిఫాక్ట్ ఐడి అంటారు. ఓకే, సో కొన్నిసార్లు రెండు సేమ్ ఉంటుంది, గ్రూప్ ఐడి అండ్ ఆర్టిఫాక్ట్ ఐడీస్. అదేవిధంగా వర్షన్ ఐడి, సో వర్షన్స్ కూడా ఉంటాయి. సో వర్షన్స్ ఎలా ఉంటాయి? మెయిన్లీ మేజర్ డాట్ మైనర్ అండ్ ప్యాచ్ ఆర్ మెయింటెనెన్స్ అనేది. ఓకే, సో ఇట్లా ఏ వర్షన్ అయినా సరే మనకు ఈ మేజర్ మైనర్ ప్యాచ్ ఇదే సింటాక్స్ ఈ ఫార్మాట్ లోనే వస్తూ ఉంటాయి. సపోజ్ సో మనం విండోస్ వర్షన్స్ తీసుకోండి. ఓకే, విండోస్ 8 అనుకోండి, 8.0.0 మేజర్ వర్షన్ వచ్చేసి 8-0 అండ్ ప్యాచ్ ఏం లేదు 0. ఓకే, సో సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మైనర్ వర్షన్ రావాలనుకోండి, ఇంకొక వర్షన్ రిలీజ్ చేశారనుకోండి, దాన్ని సబ్ రిలీజ్ చేయడం అంటే ఎలా రిలీజ్ చేస్తారు? 8.1. ఓకే, 8.1.0 ఇట్లా రిలీజ్ చేస్తారు మార్కెట్ లో. అవునా, మనకి 8.1 కూడా మార్కెట్ లో ఉందా? ఇలా యాక్చువల్ గా ఇది అన్నమాట సింటాక్స్ కదా, మనం 8.1 అంటాం, 8.1.0 అంటాం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు 8.1 కి సో సమ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దానికి ఏదైనా ఒక ప్యాచ్ అటాచ్ చేయాలనుకోండి. సో మళ్ళీ కంపెనీ వాళ్ళు ఇంకొక దాన్ని రిలీజ్ చేస్తారు ప్యాచ్ అటాచ్ చేసి 8.1 కి. ఎలా? సో 8.1.1 ఏదైనా జనరల్ గా సాఫ్ట్వేర్ గురించి నేను చెప్పాను. ఓకే, సో ప్యాచ్ అటాచ్ చేసాం. సో ఇంకొక ప్యాచ్ దానికి అటాచ్ చేయాలంటే 8.1 కి, సో 8.1.2. ఓకే, సో మేజర్ వర్షన్ మారాలి అంటే సో విండోస్ 10. ఓకే, సో ఇలా మనకు వర్షన్స్ అనేది కూడా ఉంటాయి. సో ఇది మనకి వర్షన్ ఐడి కూడా, వర్షనింగ్ కూడా అక్కడ ఉంటుంది. సో ఈ మూడు కలిపితే మనకు జిఏవి అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని అవి ఐడెంటిఫై చేస్తాయి మనకు. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనకు అవి ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి ఏ ప్లగిన్ మీద. ఓకే, సో నెక్స్ట్ ప్యాకేజింగ్ ఇవన్నీ చూద్దాం తర్వాత. సో మనం ఒకసారి ప్రాక్టికల్ కి వెళ్దాము. సో ఇవి మనం జిఏవి యొక్క స్టాండర్డ్ కానివ్వండి, డైరెక్టరీ లేఅవుట్, డిఫాల్ట్ లైఫ్ సైకిల్ అండ్ ఆర్కిటెక్చర్ వి కవర్డ్. ఓకే, సో ఒకసారి వెళ్ళి మనం స్టార్ట్ చేద్దాం వర్క్. చేంజ్ డైరెక్టరీ టు B1, మన ఫోల్డర్ B1 కదా. ఓకే, ఇక్కడ ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తున్నాను, మేవెన్. ఓకే, సో మేవెన్ డైరెక్టరీ క్రియేట్ చేశాను. సో ఈ డైరెక్టరీలో ఎంటర్ అవుతున్నాను. ఓకే, I'm into Maven directory. Now nothing is there. ఇక్కడ మనకు సో ఫస్ట్ Maven స్టార్ట్ అవ్వాలి, Maven లో మనం వర్క్ చేయాలి, Maven రన్ చేయాలి అంటే మనకు మినిమం నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఓకే మనకు మినిమం ఏం కావాలి అంటే సో ఈ pom.xml ఫైల్, దీంట్లోనే మనం మొత్తం కాన్ఫిగర్ చేస్తామని చెప్పాను. సో ఈ ఫైల్ లేకుండా మనం రన్ చేయడం రన్ కూడా కాదు Maven అని చెప్పాను. అవునా, సో మనకి ఈ ఫైల్ అనేది కావాలి pom.xml. అదే విధంగా మనకు ఈ SRC స్ట్రక్చర్ ఇందాక చెప్పాను చూసా, స్టాండర్డ్ డైరెక్టరీ స్ట్రక్చర్. సో అది కూడా కావాలి. ఓకే, అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, మనం ఒక కమాండ్ ఇస్తే ఇవన్నీ జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు మనకు ఒక కమాండ్ ఉంది. సో ఏంది కమాండ్ అంటే maven archetype
జనరేట్. సో వన్స్ ఈ కమాండ్ ఇస్తే మనకు maven ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ అంటే 2 థింగ్స్ వస్తాయి. ఒకటి పామ్ డాట్ ఫైల్ వస్తుంది, ఐ మీన్ పామ్ డాట్ XML ఫైల్ వస్తుంది అండ్ SRC ఫైల్ వస్తుంది. ఓకే, SRC అంటే ఇదే మనం చెప్పుకున్నాం కదా, SRC స్ట్రక్చర్ కూడా వస్తుంది. ఓకే, సో ఆ రెండు మనకు డిఫాల్ట్, రెండుని కలిపితేనే మనం స్ట్రక్చర్ అంటాం. రెండు ఉంటేనే మనకు maven రన్ అవుతుంది. ఓకే, లేకపోతే రన్ కాదు. సో ఆ రెండు మనకు రావాలి అంటే సో మనం ఈ కమాండ్ ఇచ్చి మనం ప్రొసీడ్ అవ్వాలి. సో అంతకుముందు ఈ కమాండ్స్ లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే XML ఫైల్ మేమే క్రియేట్ చేసేవాళ్ళం. ఓకే, సో క్రియేట్ చేసి వెళ్ళేవాళ్ళం, అలా ఉండేది ప్రాసెస్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈజీ అయింది ప్రాసెస్, లేటెస్ట్ వర్షన్స్ వచ్చే కొద్ది ప్రాసెస్ ఈజీ అయింది. సో ఈ కమాండ్ ఇచ్చామంటే మనకు ఆటోమేటిక్ గా ఒక డిఫాల్ట్ పామ్ డాట్ XML ఫైల్ వచ్చేస్తుంది అండ్ అదే విధంగా స్ట్రక్చర్ కూడా క్రియేట్ అయిపోతుంది. అప్పుడు మాన్యువల్ గా చేసేవాళ్ళు. ఓకే, సో చూడండి, సో దీని ఒక ప్రాజెక్ట్ గా మనకు క్రియేట్ అవుతుంది. చూడండి, ఓకే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. Generating project in interactive mode. Yeah. ఓకే, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఒక ఐడి ఉంటుంది. సో దానికి మనం నెంబరింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఒక నెంబరింగ్ అది తీసుకుంటుంది. ఓకే, ఎంటర్ ఇచ్చారంటే డిఫాల్ట్ తీసుకుంటుంది, విత్ డిఫాల్ట్ 1. అండ్ ఇక్కడ మనకు సో వర్షన్ అడుగుతుంది. సో వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వర్షన్ కావాలంటే 8 వర్షన్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మనకి ఏదైనా ఇప్పుడు ఇంకొక 7 వర్షన్ కావాలంటే మనం 7 అని ఇస్తాం ఇక్కడ. లేదు 8 లేటెస్ట్ కావాలి కాబట్టి ఎంటర్ ఇచ్చేసామంటే డిఫాల్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి గ్రూప్ ఐడి అడుగుతుంది. ఓకే, గ్రూప్ ఐడి వచ్చేసి నేను ఇక్కడ ట్రైనింగ్ అని ఇస్తున్నాను. ఓకే, అండ్ ఈ ఎక్స్టర్నల్ GAVs మనకు ఇంటర్నల్ GAV కూడా వస్తుంది, నేను చూపిస్తాను. సో GAV ఇక్కడ పాస్ చేస్తాము. ఓకే, సో సంథింగ్ శాంపుల్ తీసుకుంటున్నాము, ప్రాజెక్ట్ నేమ్ అని ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. సో శాంపుల్ తీసుకుంటున్నాం. గ్రూప్ ఐడి వచ్చేసి ట్రైనింగ్ అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి అడుగుతుంది. ఆర్టిఫాక్ట్ ఐడి డెమో అని ఇస్తున్నాను. సో అండ్ ఇక్కడ మనకు స్నాప్షాట్ అడుగుతుంది. మనకు గిట్ లో కూడా స్నాప్షాట్, అవునా, గిట్ లో స్నాప్షాట్ గుర్తుందా మీకు? సరే, ఇక్కడ కూడా మనకు స్నాప్షాట్ వస్తుంది. దీని గురించి ప్రస్తుతానికి డిఫాల్ట్ తీసుకుంటాను, దీని గురించి చెప్తాను, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ డిఫాల్ట్. అండ్ ప్యాకేజింగ్ కూడా సంథింగ్ తీసుకుంటుంది, అదే సరే డిఫాల్ట్ గా వెళ్తాం. వీటికి మళ్ళీ చూద్దాం. ఓకే, సో అని ఒకసారి అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ మళ్ళీ ఎస్ అని పాస్ చేస్తున్నాను. ఓకే, డన్. ఓకే, మనకు ఒక ప్రాజెక్ట్ అనేది విత్ స్ట్రక్చర్ తో మనకు జనరేట్ అయిపోయింది. సో ఇది జనరేట్ అయితేనే మన వర్క్ అనేది మనకు స్టార్ట్ చేసుకోవచ్చు. maven రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు మనం. ఓకే, సో మన ఆర్టిఫాక్ట్, యా, ఇక్కడ గ్రూప్ ఐడి ఆర్టిఫాక్ట్ ఐడి మనం ఇస్తున్నాం కదా, అది దేని బేస్ మీద మనం అది డిఫైన్ చేస్తాం? యా, సో GAVs ఇక్కడ 2 టైప్స్ అని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇంటర్నల్ GAV మనం ఇంకా వెళ్ళలేదు. ఓకే, ఈ ఎక్స్టర్నల్ GAVs మనం చెప్పాం కదా. సో ఒక ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, ఒక ప్రాజెక్ట్ నేమ్ లేదా కంపెనీ నేమ్, బిజినెస్ నేమ్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే, అదే విధంగా ఆర్టిఫాక్ట్ ఐడి మనం ఫైనల్ గా డెలివరీ చేసే అవుట్పుట్ ని, సో దాన్ని ఒక నేమ్, మళ్ళీ స్ట్రింగ్ రిప్రజెంటేషన్. ఓకే, రెండు సేమ్ గా కూడా తీసుకోవచ్చు, రెండు డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు. ఓకే, అర్థమైందా?
యా సి మనకి చెప్పండి. అంటే అది మామూలుగా ఏదైనా మన ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ కి రిలేటెడ్ గా పెట్టాము. యా యా అదే కదా ప్రాజెక్ట్స్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ లో అప్లికేషన్ ఓరియంటెడ్ ఏమన్నా అలా పెడతారా? యా అండి, మనకి ఆ ప్రాజెక్ట్ లో మనకి ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ వస్తుందో దాన్ని నేమ్ గా తీసుకుంటున్నాం మనం కంప్లీట్ ప్రాజెక్ట్ మనకు రాదు కదా, మనకు మాడ్యూల్స్ వస్తాయి, అది వస్తుంది మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ని మళ్ళీ మాడ్యూల్స్ గా డివైడ్ చేసి మళ్ళీ అక్కడ క్రియేట్ చేస్తాం, అప్పుడు ఆ మాడ్యూల్ నేమ్. ఓకే, సో ఆ టైప్ లో తీసుకుంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక ఫైల్ ని ఎలా తీసుకుంటాం, యాపిల్ ఫైల్ అని ఒకటి తీసుకుంటాం, సో తీసుకొని ప్రొసీడ్ అవుతాం మనం, అవునా? సేమ్ అదే విధంగా ఒక శాంపుల్ ప్రాజెక్ట్ లోని ఒక మోడల్ గా ఎంటైర్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం ప్రస్తుతానికి, ఒక మోడల్ గా తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకొక నేమ్ ఏదో ఇస్తాం అంతే. ఓకే, మీకు ఇంటర్నల్ జిఏవి కూడా చూపిస్తాను. అంటే మ్యామ్ అర్థం చేసుకునే ఫార్మెట్ మొత్తం జిఏవి ఫార్మాట్స్ ఉంటుంది, అది నేను చూపిస్తాను ఇప్పుడు, నెక్స్ట్ వస్తుంది అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఇది మనకు, సో ఇక్కడ చూసామంటే ఎల్ఎస్ అని ఇస్తే సో డెమో, సో దీని లోపలికి వెళ్ళాము అంటే డెమోలో ఉన్నాము. ఓకే, ఎల్ఎస్ home.xml అండ్ SRC ఈ రెండు మనకు వచ్చాయి. ఓకే, సో ఈ స్ట్రక్చర్ కోసం మనం ఈ కమాండ్ కి వెళ్ళాం. అంతకుముందు ఈ home.xml మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ కమాండ్ ద్వారా మనకి ఏంటంటే మనకు ఆటోమేటిక్ గా మనకు ఒక ప్రాజెక్ట్ లాగా తయారై వచ్చేసింది మనకు. సో ఇది మనకు home.xml అండ్ SRC ఈ రెండు ఉన్నాయంటే మనం ఇంకా మ్యావ్ రన్ అవుతుంది, వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది. మ్యావెన్ లో మనం చేసే వర్క్ తక్కువ. ఓకే, సో అది ఇంటర్నల్ గా చేసే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ రెండు ఉన్నాయి మనకు. సేమ్ ఇదే విధంగా ఇవి కూడా మనకు ఇక్కడ కూడా వస్తాయి కదా, మనకు బ్యాక్గ్రౌండ్ విండోస్ లో కూడా వస్తాయి కదా. D1 బ్యాచ్ దీంట్లో మ్యావెన్ కదా, మ్యావెన్ ఫోల్డర్ డెమో, దీని లోపల SRC అండ్ POM ఇవి రెండు ఉన్నాయి. ఓకే, SRC సో ఇందాక చెప్పినట్టే సేమ్ చూడండి, SRC లోపల మెయిన్ అండ్ టెస్ట్ ఉన్నాయి. ఓకే, సో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ మెయిన్ లోపల చూసాము అంటే మనకి సంథింగ్ జావా, ఇంకా కూడా మనకు రియల్ టైమ్ లో చూసాము కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి మనకు. సో డేటా అంతా, సో వాటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఇచ్చిన గ్రూప్ ఐడి చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఇది సోర్స్ ఫైల్, మనకు సోర్స్ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పాను. ఓకే, సో ఇక్కడ చూడండి app.java. సో మనకు సోర్స్ కోడ్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది, మనకు సోర్స్ వచ్చేది ఏ ఫార్మాట్ లో ఉంటుందని చెప్పాను, .java ఫార్మాట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. .java ఓకే, .java ఫార్మాట్ లో ఉంది చూడండి. నా ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ దీన్ని ఓపెన్ చేసాము అంటే ఇది నోట్ ప్యాడ్ లోనే ఉంది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఈ కోడ్ ఏం కోడ్ గుర్తుపడతారా, మనకి జావా. ఓకే, హలో వరల్డ్ ప్రోగ్రామ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, శాంపుల్ క్లాస్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది మనకు సోర్స్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది, మనకి ఇది శాంపుల్ ఐడి ఉంది ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ మనకు శాంపుల్ కాదు, రేపు ఎంత కోడ్ ఇక్కడ పెట్టినా సరే మనం ఈ కోడ్ తో మనకేం ప్రాబ్లం లేదు. ఈ కోడ్ మన ఈ ఫైల్స్ ని ఓపెన్ చేసి చూసినా మనకేమీ రాదు. ఓకే, సో సోర్స్ కోడ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో మనకి ఇందాక చెప్పినట్టు నేను మెయిన్ ఫైల్లో మనకు సోర్స్ అంతా ఇక్కడ పెడతాను. ఓకే, సో దాని తర్వాత SRC లోపల టెస్ట్ ఉంది. ఓకే, సో ఇక్కడ సంథింగ్, సో యాప్ టెస్ట్ అని చూడండి, యాప్ టెస్ట్. సో ఇది కూడా జావా ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు ఓపెన్ చేయండి. సో సంథింగ్ ఇక్కడ మనకు JUnit అనేది ఉంటుంది. ఓకే, JUnit. ఈ JUnit అనేది ఒక ప్లగిన్ అండి, ఇంటర్నల్ ప్లగిన్ ఇది.
సో ఈ జే యూనిట్ లేకపోతే మనకు నేను చెప్పిన మన యూనిట్ టెస్ట్ అనేది చేస్తామని చెప్పాను చూసారా, ఆ యూనిట్ టెస్ట్ అంతా మేనేజ్ చేసేది ఇంటర్నల్ గా మనకి జే యూనిట్ అనే ప్లగిన్, ఇంపార్టెంట్ ప్లగిన్. ఓకే, సో దీని ద్వారా మనకు మొత్తం టెస్ట్ కేస్ అంతా, యూనిట్ టెస్ట్ అంతా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఓకే. సో మనం ఎలా, మీరు ఏం గుర్తుపెట్టుకుంటే ఎస్ఆర్సి లోపల 2 ఫోల్డర్స్, మెయిన్ అండ్ టెస్ట్. ఓకే, మెయిన్ లోపల మనకు జావా రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి, ప్లస్ మనకు మెయిన్ గా దాంట్లో మన సోర్స్ కోడ్ అక్కడ ఉంటుంది. టెస్ట్ లో వచ్చేసి టెస్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇలా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అండ్ సో ఇక్కడ మనం ఇప్పుడు వన్స్ మనం వర్క్ స్టార్ట్ చేసాము అంటే అది సోర్స్ కోడ్ డైరెక్ట్ గా ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మనకు ఎస్ఆర్సి లోపలికి వెళ్ళి దానిలో మెయిన్ లోపలికి వెళ్ళి ఎక్కడైతే సోర్స్ కోడ్ ఉందో అక్కడి నుంచి పిక్ చేసుకుంటుంది ఆటోమేటిక్. ఓకే, మనం ఇన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇలా ఉంటుంది ప్రాసెస్. సో పామ్ గురించి వెళ్దాం, మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం పామ్ గురించి. ఓకే, డిఫాల్ట్ ఫైల్ ఇది, దీంట్లో సమ్ డేటా వస్తుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు పామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇవి ఈ గోల్స్ అన్ని. ఓకే, సో మనకు వన్ స్ట్రక్చర్ రాగానే సో ఇక్కడ నుంచి ఈ ఫోల్డర్ నుంచి మనం రన్ చేయాల్సి వస్తుంది. ఓకే, బయట నుంచి రన్ చేస్తే రన్ కాదు. ఓకే, సో ఎక్కడైతే pom.xml అనే ఎస్ఆర్సి ఉన్నాయి, రెండు కలిపితే స్ట్రక్చర్ అంటామో, సో ఇక్కడ నుంచి మనం రన్ చేయాలి. ఓకే, సో ఎలా రన్ చేస్తాం, కమాండ్ వచ్చేసి ఎవ్రీ టైం మనం మేవెన్ ఇస్తామని చెప్పాను, మేవెన్. సో మనకు ఫస్ట్ గోల్ ఏంటి, జనరేట్ సోర్స్. ఓకే, దీని పని ఏంటి అంటే, సో జనరేట్ సోర్స్ అంటే గోల్ అంటే ఇంటర్నల్ గా ఒక ప్లగిన్. సో దీని పని ఏం చేస్తుంది అంటే, సో అది సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది, రెడీగా ఉందా లేదా చెక్ చేసే పని ఈ ప్లగిన్, ఈ గోల్. ఓకే, సో దాని తర్వాత సెకండ్ వచ్చేసి కంపైల్. కంపైల్ అంటే తెలుసు మనకు, కన్వర్షన్ .java to .class ఫైల్స్ అండ్ టెస్ట్ ప్యాకేజ్ ఇవన్నీ వస్తాయి నెక్స్ట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి జనరేట్ సోర్స్. కానీ డైరెక్ట్ జనరేట్ సోర్స్ కి మనకి ఏం కమాండ్ ఏం లేదు. ఓకే, సో ఈ జనరేట్ సోర్స్ గోల్ దేనికి డిపెండ్ అయింది, కంపైల్ తో డిపెండ్ అయింది. కాబట్టి మనకి కంపైల్ నుంచి మనకు కమాండ్స్ స్టార్ట్ అవుతాయి. కమాండ్స్ అంటే ఇవే. సో మేవెన్, ఇప్పుడు నేను కమాండ్ పాస్ చేయాలి అంటే, కమాండ్ అంటే మనం గోల్స్ పాస్ చేయాలి. ఇక్కడ కమాండ్ అని అనుకుంటుంది, యాక్చువల్గా గోల్స్. ఓకే, సో మనం మేవెన్ కి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే గోలే కాబట్టి గోల్. సో గోల్ స్టార్ట్ అయ్యేది సెకండ్ స్టెప్ నుంచి. ఫస్ట్ స్టెప్ గోల్ లేదు, ఇక్కడ మనం కమాండ్ గా తీసుకోవట్లేదు. ఫస్ట్ స్టెప్ జనరేట్ సోర్స్ అని ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా కంపైల్ ఇస్తున్నాం. మేవెన్ కంపైల్, ఎందుకంటే కంపైల్ లో కంపైల్ ఇచ్చామంటే సో ఫస్ట్ నుంచి ఎటు వస్తుంది, జనరేట్ సోర్స్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో మేవెన్ కంపైల్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ చూడండి మనకు, సో మేవెన్ కంపైల్ అని ఇవ్వగానే మనకి ఇక్కడ ఏం చేసింది చూడండి, స్కానింగ్ ఫర్ ది ప్రాజెక్ట్. ఓకే, సో నౌ సీ ఫస్ట్ స్టెప్. ఓకే, దీన్ని జిఏవి అంటాం చూడండి. ఇంటర్నల్ గా ఈ జిఏవి ద్వారా అది ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటుంది. మనం ఈ జిఏవి ద్వారా కాల్ చేస్తూ ఉంటే అది ఇంటర్నల్ గా చూడండి, దీన్ని కూడా జిఏవి అంటాం. మీరు గమనిస్తే దీన్ని గ్రూప్ ఐడి, దీన్ని వర్షన్ ఐడి, ఇది ఆర్టిఫాక్ట్ ఐడి. ఓకే, సో ఆర్టిఫాక్ట్ ఐడి. సో ఇలా మనకి ఇది ఇంటర్నల్ జిఏవి, మేవెన్ అర్థం చేసుకునేది. సో ఇది ఇదంతా కలిపితే ఒక ప్లగిన్ గా క్రియేట్ చేసుకుంటుంది ఇంటర్నల్. ఓకే, సో అందుకని మనకు మనం ఇస్తూ ఉంటే అది ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఐడెంటిఫై చేస్తుంది అంటే ఈ జిఏవి ద్వారానే ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే
ఇక్కడ కూడా మనకు నేను సోర్స్ చెప్పాను చూసారా, ఇక్కడది యూజర్స్ లోకల్ రిపాజిటరీ మనకి ఎక్కడైతే ఉంటుందో లోకల్ రిపాజిటరీ గురించి చెప్పాం కదా. సో ఇక్కడ మనకి రిపాజిటరీస్ లో ఏదైనా రిపాజిటరీ తీసుకోండి మనకు. ఓకే, సో ఇది కూడా మనకు గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి రూపంలోనే ఉంటుంది. ఓకే, సి ఇది వర్షన్ ఐడి కాబట్టి గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి రెండు సేమ్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఈ వేలో మనకు అది తీసుకుంటూ ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ మ్యామ్ అర్థమయ్యే జిఏవి ఫార్మాట్ లోనే అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఇదన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిఫాల్ట్ రిసోర్స్, అదే ఫస్ట్ స్టెప్ డిఫాల్ట్ రిసోర్స్, అదే జనరేట్ రిసోర్స్ ఆర్ సోర్స్ ఎనీథింగ్ సేమ్. ఓకే, ప్రాజెక్ట్ వచ్చేసి మనది డెమో. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి చేంజెస్ డిటెక్టెడ్, చేంజెస్ అనేది డిటెక్ట్ అయ్యాయి. ఓకే, సో కంపైలింగ్ వన్ సోర్స్ ఫైల్, మనకు ఒకటే కదా సోర్స్ ఫైల్ ఉండేది. సోర్స్ ఫైల్ పేరు ఏంది మనకు అక్కడ, app.java సోర్స్ ఫైల్. ఓకే, కంపైలింగ్ వన్ సోర్స్ ఫైల్ డిటెక్ట్ చేసింది, దాన్ని కంపైల్ చేసింది. కంపైల్ అంటే ఏం చేస్తుందండి, .java ఫార్మాట్ లో నుంచి .class ఫార్మాట్ కి మారుస్తుంది. సో చేసి దాన్ని తీసుకెళ్లి ఒక పాత్ లో కూడా పెట్టింది, ఆ పాత్ కూడా చూపిస్తుంది. సో ఎక్కడ పెట్టాలో కూడా సో అదే తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ పాత్ లో ఒక టార్గెట్ ఫోల్డర్ అని క్రియేట్ చేసుకుని దాని లోపల పెడుతుంది. సో ఇలా చూపిస్తుంది మనకు ఫస్ట్ స్టెప్, దాని తర్వాత సెకండ్ స్టెప్. ఓకే, సో బుల్డ్ వాజ్ సక్సెస్ నా, బుల్డ్ సక్సెస్ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి టోటల్ టైం ఎంత తీసుకుంటుంది అని, ఫినిష్ టైం, ఎలాక్స్ టైం, ఎవ్రీథింగ్ టైం స్టాంప్ అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసారండి మీరు బ్యాగ్ అయినాక బ్యాగ్ కూడా మనకి ఇందాక ఓన్లీ ఎస్ఆర్సి పామ్ ఒకటే ఉన్నాయి అవునా. ఇప్పుడు చూడండి మనకు సో ఏమైంది, ఇక్కడ టార్గెట్ అనే ఫోల్డర్ కూడా జనరేట్ అయింది. ఓకే, ఆటోమేటిక్ గా టార్గెట్ అనే ఫోల్డర్ జనరేట్ అయ్యి దీంట్లోకి వెళ్తాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను చెప్పాను చూసారా కొన్ని మనకు రన్ టైమ్ ఫైల్స్ అన్ని వస్తాయని చెప్పాను కదా. సో ఇవే రన్ టైమ్ ఫైల్స్ మనకి ఇంకా కూడా వస్తూ ఉంటాయి, కంపైల్ టెస్ట్ చేసేటప్పుడు కూడా అన్ని ఒక ఫోల్డర్ లోకి స్పెసిఫై చేస్తూ ఉంటుంది. ఓకే, క్లాసెస్, ఈ క్లాసెస్ లోపల పెట్టిందని చెప్తుంది ఇక్కడ మనకి క్లియర్ గా. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈ క్లాసెస్ లోకి వెళ్ళి app.class వచ్చింది చూడండి అవునా, app.java కాస్త app.class వచ్చింది. ఓకే, ఇవన్నీ ఇంకా జనరేట్ సోర్స్ చాలా వస్తుంటాయి, రిపోర్టింగ్ ఫైల్స్ ఇవన్నీ, వీటితో మనకేం పని లేదు. ఓకే, maven స్టేటస్ అని, కంపైలర్ ప్లగిన్ స్టేటస్ అని. ఓకే, సో వీటితో మనం పని ఏం లేదు, వీటి గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇలా వస్తూ ఉంటాయి టార్గెట్ ఫోల్డర్లు అన్ని. సో ఇలా మనం కంపైల్ చేసినప్పుడు మనకు .java .class ఫైల్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, టెస్ట్ చేస్తాం. ఓకే, సో ఇలా టెస్ట్ చేస్తాం, maven టెస్ట్. ఓకే, సో టెస్ట్ అని ఇచ్చామంటే టెస్ట్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో టెస్ట్ అంటే మళ్ళీ ఏమేమి వస్తాయండి, మళ్ళీ నాకు టెస్ట్ అంటే ఏమేమి వస్తాయి మళ్ళీ నాకు, మళ్ళీ జనరేట్ రిసోర్స్, కంపైల్, దాని తర్వాత టెస్ట్. ఎందుకంటే ఒకదానికి ఒకదాని డిపెండెన్సీ. సో ఇక్కడ చూడండి లోకల్లో లేనట్టుంది, అందుకే డౌన్లోడ్ చేసుకుంటూ చూడండి, డౌన్లోడ్ అని చూపిస్తుంది. నిన్న చెప్పాను కదా మనం ఆర్కిటెక్చర్ లో. సో ఫస్ట్ అది లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళి ఎదుగుతుంది. ఓకే, టెస్ట్ రిలేటెడ్ ఫైల్స్ కానీ ఆ ప్లగిన్ ఏదైనా ఉందా. ఓకే, సో ఉంటేనే మనకు రన్ చేస్తుంది. ఓకే, సో లేకపోతే ఏం చేస్తుంది, ఒక లోకల్ రిపాజిటరీలో లేదండి టెస్ట్ రిలేటెడ్ ప్లగిన్, ఏం చేస్తుంది నెక్స్ట్, ఎనీవన్ మర్చిపోయారా,
హలో గైస్, ఆర్కిటెక్చర్ గుర్తుందా? లోకల్ రిపాజిటరీలో లేనప్పుడు మనం ఏదైనా మ్యావన్కి ఇన్స్ట్రక్షన్ పాస్ చేసినప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ అయినా సో అది ఫస్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది? లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది, అవునా? అక్కడ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? రిమోట్ రిపాజిటరీ. సో రిమోట్ రిపాజిటరీ ఎక్కడ ఉంటుంది? ఆన్లైన్. యా, సో మనకు అది యా ఆన్లైన్ లో ఉంటుంది. మనం చూపించాం కదా URL కూడా ఎక్కడది. ఓకే, ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇవి కూడా తీసుకుంటే మీరు చూడండి, GAV ఫార్మాట్ లోనే డిజైన్ చేసి పెట్టుంటారు. గ్రూప్ ఐడి, ఓకే, ఆర్టిఫాక్ట్ ఐడి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది వర్షన్, గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి అండ్ వర్షన్. ఓకే, సో తను అర్థం చేసుకునే ఫార్మాట్ అంతా మ్యావన్ వచ్చేసి ఇంటర్నల్ గా అంతా GAVలో అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఇట్లా లైబ్రరీ మనకు నిన్న కూడా చూసాం. ఈ లైబ్రరీ చాలా పెద్ద లైబ్రరీ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ నుంచే మనకు రిమోట్ లో మనకు ఒకవేళ అక్కడ లేకపోతే డౌన్లోడ్ చేస్తుంది. ఇందాక టెస్ట్ ప్లగిన్ లేనట్టుంది. సో నేను సపరేట్ గా వేరే ఫోల్డర్ పెట్టి క్రియేట్ చేశాను కదా, సో అందుకని మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మీకు కూడా సేమ్ అట్లాగే వస్తుంది. సో ఇలా కాకుండా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇవ్వండి కాల్స్ ఉంటాయి, మేవన్ టెస్ట్ అని ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ మనకు డౌన్లోడ్ కాల్ చూడండి. సో డైరెక్ట్ గా చూపిస్తుంది, అవునా? డైరెక్ట్ గా వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే మ్యావన్ టెస్ట్ సేమ్ మళ్ళీ రిసోర్స్ కంపైల్. కంపైల్ చూడండి, స్కిప్ చేస్తుంది, నథింగ్ టు కంపైల్ అంట. ఆల్ క్లాసెస్ ఆర్ అప్ టు డేట్. ఎందుకంటే ఇందాక కంపైల్ చేసినాం మనం, అవునా? సో మీకు నిన్న ఒక పాయింట్ చెప్పాను కదా, అది మళ్ళీ ఎందుకు రెండోసారి వెళ్తుంది అని మనం అనుకున్నాం, అవునా? సో వెళ్తుంది, ప్రతిసారి వెళ్తుంది, ఎందుకంటే డిపెండెన్సీస్ కాబట్టి, ప్రతి గోల్ ఒక దానికి డిపెండ్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి వెళ్తుంది. ఓకే, కాకపోతే సో వెళ్ళిన వెంటనే అది ఐడెంటిఫై చేస్తుంది అప్ టు డేట్ ఉందా, మనం చేయాల్సింది ఏం లేదనుకోండి, ఇమీడియట్ గా స్కిప్ అయిపోయి వేరే దానికి వచ్చేస్తుంది. ఓకే, స్కిప్ అయిపోయి మళ్ళీ వేరే దానికి వచ్చేస్తుంది, అప్డేట్ అయిపోయింది, నెక్స్ట్ వేరే. ఇక్కడ మీకు నిన్న కూడా చెప్పాను, మనకి గోల్స్ యాక్చువల్గా ఓల్డ్ వర్షన్స్ లో తీసుకుంటే చాలా ఉంటాయండి. ఇక్కడ ఒక 14-15 ఉండేటివి అసలు స్టార్ట్ అయితే ఇంటర్నల్ గా చాలా రన్ అవుతుంటాయి. కానీ వర్షన్స్ వచ్చే కొంది మనం 3.6.0 ఆర్ 1 యూజ్ చేస్తున్నాం. ఓకే, వచ్చే కొంది ఏమవుతుందంటే కంప్రెస్ చేస్తున్నారు మనకు. సో లోపల ఇంటర్నల్ గా జరిగే గోల్స్ ఎక్కువ ఉంటాయి మనకు. ఇక్కడ చూడండి, ఇది కూడా యాక్చువల్ గా మనం కంపైల్ ఒకటే అనుకుంటాం. సో వచ్చేసి టెస్ట్ కంపైల్ అంటే చూడండి, ఇప్పుడు టెస్ట్ రిసోర్స్ అంట, రిసోర్స్ ఒకటి, మళ్ళీ టెస్ట్ రిసోర్స్ ఒకటి, టెస్ట్ కంపైల్ అంట. సో ఇది మనకు ఫైనల్ గా టెస్ట్. సో ఇట్లా చాలా ఇంటర్నల్ గా కొన్ని జరుగుతూ ఉంటాయి. మనకు వాటిని ఏం చేశారంటే, అంతకుముందు నేను ప్రీ కంపైల్, పోస్ట్ కంపైల్, టెస్ట్ కంపైల్ అని, ఓకే, సో వాటిలన్నింటినీ కంప్రెస్ చేసి ఓన్లీ కంపైల్ గోల్ లో ఇచ్చేసారు. ఓకే, కొన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. ఓకే, యా, సో ఇవన్నీ కూడా అదే రిసోర్స్, ఇవన్నీ కంపైల్వి, టెస్ట్ కంపైల్ ఫైనల్ గా అయిపోయింది. సో ఇక్కడ చూడండి, సరే ఇక్కడ దాకా మనం కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే టెస్ట్ రిజల్ట్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకు. టెస్ట్ రిజల్ట్ 1 ఒక ఫైల్లో మనం టెస్ట్ చేసాము, ఫెయిల్యూర్స్ 0, ఎర్రర్స్ 0, టైమ్స్ మొత్తం రిపోర్ట్ అనేది ఇట్లా ఇస్తుంది మనకు. ఓకే, అండ్ సో బిల్డ్ వాస్ సక్సెస్. ఓకే, సో మనకు బిల్డ్ వాస్ సక్సెస్ అయింది. సో ఎవ్రీథింగ్ ఇట్లా ఇక్కడ మీరు చూడొచ్చు, మళ్ళీ వెళ్ళి ఇక్కడ చూడండి, ఇంకా ఇంకొక 2-3 ఫోల్డర్స్ ఎక్స్ట్రా వచ్చాయి చూడండి. ఇంతకు ముందు కన్నా టార్గెట్ ఫోల్డర్ లో మనకి ఇంకా చూడండి, ఇంకా ఏమేమి అంటే ఈ ష్యూర్ ఫైల్ రిపోర్ట్స్ అని మనకు కావాల్సింది ఇది టెస్ట్ క్లాసెస్. ఈ టెస్ట్ క్లాసెస్ వెళ్ళండి, ఇక్కడ చూపిస్తుంది మనకు కూడా, చూపలేదా ఇది? యా, ఓకే, టెస్ట్ క్లాసెస్ మనకు కావాల్సింది. ఈ టెస్ట్ క్లాసెస్ లో వెళ్ళి మీరు చూడొచ్చు, ట్రైనింగ్ యాప్ టెస్ట్ డాట్ క్లాస్. అంతకుముందు యాప్ టెస్ట్ డాట్ జావా ఉంది కదా, ఇప్పుడు యాప్ టెస్ట్ డాట్ క్లాస్ అని వచ్చింది చూడండి. ఓకే,
సో ఈ స్టేటస్ ఇవన్నీ ఇంకా అవసరం లేదండి మనకు. సో వన్స్ మన క్యూబేకి ఫైనల్ జార్ వస్తుంది, అది కానీ మనం క్యూబే డెలివర్ చేసామంటే ఇవన్నీ అవసరం లేదు, మనం రిమూవ్ చేసేస్తాం. ఓకే సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్యాకేజ్. సో ప్యాకేజ్ అంటే ఏంటంటే ప్యాకేజ్ అంటే మెయిన్లీ మనకు వచ్చే ప్రాజెక్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, వాటి నుంచి అవుట్పుట్ మనకు డిఫరెంట్ ఫైల్స్ వస్తూ ఉంటాయి, అవునా. సో వాటిలన్నిటిని కలెక్ట్ చేసుకుని ఒక ఫార్మేట్ లో పెట్టుకోవడాన్ని ప్యాకేజింగ్ అంటారు. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా కంపెనీకి మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయమన్నప్పుడు సో ఎలా సబ్మిట్ చేస్తాం, ఒక్కొక్కసారి మన 10th క్లాస్ ఒకసారి, డిగ్రీది ఒకసారి, నెక్స్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కంపెనీది ఒకసారి, ఇట్లా ఒక్కొక్కటి పంపింగ్ కదా. మనం ఏం చేస్తాం, అన్నిటిని ఒక ఫోల్డర్ లో పెట్టి ఆ ఫోల్డర్ ని జిప్ చేసి దాన్ని మెయిల్ అటాచ్ చేసి పంపిస్తాం, అవునా. సో అక్కడ జిప్ అనేది ఒక ప్యాకేజింగ్. సో అక్కడ ఏం చేస్తుంది, అది అన్నిటిని పార్సల్ చేస్తుంది. ఓకే, పార్సల్ చేసి ఒక దాంట్లో పెట్టింది. ఆ జిప్ అనేది దాన్ని కూడా ఒక ప్యాకేజ్ గా తీసుకోవచ్చు కదా. జిప్ అనేది యూజ్ చేయమని అంతే, సో దాన్ని కన్సిడర్ చేయొచ్చు ఒక ప్యాకేజ్ టైప్. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా ప్రాజెక్ట్ నుంచి మనకు ఫైనల్ గా అవుట్పుట్ ఏదైతే డెలివర్ అవుతూ ఉంటాయో వాటిని మనం ఇలా ప్రాజెక్ట్ ని బట్టి, ఇప్పుడు సపోజ్ వెబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనుకోండి, WAR అనే ఫార్మాట్ వాడతాం. ప్యాకేజింగ్ టైప్ వచ్చేసి WAR, WAR, వెబ్ ఆర్క్యూ. అండ్ జావా రిలేటెడ్ మనకి డిఫాల్ట్ జార్ ఉంటుంది, అంటే జావా ఆర్క్యూ, JAR అది కూడా వస్తుంది, మనకు చెప్తాను నేను అవి ఎందుకు యూజ్ చేస్తున్నాం అవన్నీ. సో అట్లా మనం ఆ ప్యాకేజింగ్ టైప్స్ తీసుకుంటాం. డిఫాల్ట్ జార్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఆ ప్యాకేజ్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే వస్తున్నాయి కంపైల్ టెస్ట్, దాని అంతా తీసుకుని ఒక దాంట్లో ప్యాకేజ్ చేస్తుంది, దాన్ని ప్యాకేజింగ్ అంటాం. ఆ ప్యాకేజ్ ఓపెన్ చేసి చూస్తే ఏముంటాయి, మనం ఏదైతే పార్సల్ చేసామో అవి ఉంటాయి. నాకు చెప్పిన ఎగ్జాంపుల్, మనం డాక్యుమెంట్స్ ని ఒక ఫోల్డర్ లో పెట్టి జిప్ చేస్తే, జిప్ ని అన్జిప్ చేస్తే ఏముంటాయి, మళ్ళీ అయ్యే డాక్యుమెంట్స్ కదా ఉంటాయి. ఓకే, సో సేమ్ అదే ప్యాకేజింగ్. సో అది ఎలా చేస్తాం చూద్దాం. సో maven ప్యాకేజ్. ఓకే, సో maven ప్యాకేజ్ అని ఇస్తే మళ్ళీ ఏమేమి గోల్స్ వస్తాయి, మళ్ళీ ఫస్ట్ కా నుంచి జనరేట్ రిసోర్స్, కంపైల్, టెస్ట్ అండ్ ప్యాకేజ్. ఓకే, I'm giving again. ఓకే, సో సేమ్ అండి, మళ్ళీ కూడా ఇవన్నీ కూడా వచ్చాయి, మనకు స్కిప్ చేసుకుంటూ వెళ్ళింది. అండ్ టెస్ట్ రిజల్ట్స్ కూడా అయింది. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది ఎక్స్ట్రా వచ్చింది మనకి సార్. ఓకే, జార్. ఓకే, సో డిఫాల్ట్ మనకు జార్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. మనకి జార్ అనేది క్రియేట్ అయింది. ఇంకా కొన్ని ఫైల్స్ ఉన్నట్టు యాడ్ అయినట్టున్నాయి. సి మనకు ఎగ్జిక్యూటబుల్ జార్, యూ కెన్ సీ ది టైప్ as well. సి జార్, జావా ఆర్క్యూ ఫార్మాట్ బై డిఫాల్ట్ ఇది వస్తుంది. ఓకే, మనం అది సెట్ చేసుకోవచ్చు కూడా. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం అన్జిప్ చేస్తే ఏమొస్తుంది, సో ఇది జార్ ఫార్మాట్ ఇది. ఓకే, జార్ ఒకటి క్రియేట్ అయింది, దీన్ని నేను ఇప్పుడు అన్జిప్ చేస్తున్నాను. ఓకే, అన్జిప్ చేశాను చూడండి. ఓకే, సో దీన్ని ఓపెన్ చేస్తే ఏముంటుందంటే దీని లోపల మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. app.java file, right? Yes. Yeah. సరే, సో ఇక్కడ ట్రైనింగ్ మనకు చూపిస్తుంది. సో చూడండి, app.java కాదు, app.class. మనం కంపైల్ చేసేసాం కదా. సో ఇప్పుడు మనం కంపైల్ చేసేస్తే మనకు వచ్చేది ఏంటి, .class ఫైల్. ఓకే, సో మనకు ఫైనల్ గా వచ్చింది ఏంటంటే .class ఫైల్, దాన్ని ప్యాకేజింగ్ చేసింది. ఓకే, పార్సల్ లాక్ చేసింది. ఆ ప్యాకేజ్ ని ఓపెన్ చేసి చూస్తే, ఐ మీన్ అన్జిప్ చేసి అన్జార్ చేసి చూస్తే మనకేమొచ్చింది, దాని లోపల ఏదైతే ఉందో అదే ఉంది.
మనం కంపైల్ చేసాం కదా, కంపైల్ చేస్తే డాట్ జావా కాస్త డాట్ క్లాస్ మారుతుంది. ఓకే, సో ఇక్కడ మనం maven ప్యాకేజ్ అని ఇస్తే కూడా మనకు అన్ని స్టెప్స్ వచ్చాయి కదా. ఓకే, అన్ని స్టెప్స్ అంటే ఫస్ట్ జనరేట్ ప్లగిన్ వెళ్ళింది, ఇది దీని పని ఏంది, సో సోర్స్ ఉందా, ఎక్కడ ఉందా, రెడీలో ఉందా లేదని చెక్ చేసే ప్రాసెస్ దీన్ని, ఈ ప్లగిన్ది. దాని తర్వాత కంపైల్ చేయడం, కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ యూనిట్ టెస్ట్ చేయడం. ఓకే, సో దాని తర్వాత మనకు ఫైనల్ గా ప్యాకేజింగ్. ఓకే, సో ఆ ప్యాకేజింగ్ మనకు ఫైనల్ గా వచ్చేది డాట్ క్లాస్ కదా. యూనిట్ టెస్ట్ చేసేది కూడా దేని మీద చేస్తామండి, డాట్ క్లాస్ ఫైల్ మీద కదా మనం యూనిట్ టెస్ట్ చేసేది కూడా. సో అది కూడా అయిపోయి మనకు ఫైనల్ గా దాంట్లో ప్యాకేజింగ్ చేసేది డాట్ క్లాస్ ఫైల్. సో యాప్ డాట్ జావా యాప్ డాట్ క్లాస్ అని ఉంటుంది. ఓకే, సో ఈ ఇన్స్టాల్ ఫేస్ ఇవి మళ్ళీ మనకు వస్తాయి, నేను అప్పుడు చెప్తాను. ఓకే, సో ఇది మనకు మెయిన్. మీరు కంటిన్యూస్ గా ఒకేసారి maven ప్యాకేజ్ అని కూడా డైరెక్ట్ గా ఇవ్వచ్చు. కానీ మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం వ్యూ ఎలా ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మనం మోస్ట్లీ రియల్ టైమ్ లో స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వెళ్తాం. సమ్ టైమ్స్ అంతా అయిపోయిన తర్వాత ఓవరాల్ గా ఇవ్వాలని కూడా maven ప్యాకేజ్ అని ఇచ్చేస్తే డైరెక్ట్ గా అన్ని కూడా అయిపోతాయి. మనకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ప్యాకేజ్ ఇస్తే అన్ని అవుతాయి కదా. ఓకే, సో మనం ఏంటంటే కొన్నిసార్లు క్లియర్ వ్యూ కోసం స్టెప్ బై స్టెప్ వెళ్ళడం కోసం మనం స్టెప్ బై స్టెప్ గోల్స్ అప్లై చేస్తూ కూడా వెళ్తాం. ఓకే, సో ఇక్కడ మనకు క్లీన్ అనేది ఉంది. ఓకే, క్లీన్ అంటే ఏంటి, సో రన్ టైమ్ ఫైల్స్ మనది రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం అట్లా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, maven క్లీన్ అని ఇచ్చామంటే సో క్లీన్ అనేది ఇండిపెండెంట్. ఓకే, డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. మనకి ఏం చేస్తుంది, ఆ రన్ టైమ్ ఫైల్స్ ఎక్కడైతే టార్గెట్ ఫోల్డర్ లో ఉన్నాయో ఆ ఫోల్డర్ మొత్తాన్ని మనకు రిమూవ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఆ ఫోల్డర్ మొత్తం. ఓకే, ఓకే, క్లీన్ ప్లేస్ వర్క్ చేసింది. ఓకే, సో మనకు టార్గెట్ ఫోల్డర్ ని రిమూవ్ చేసింది. ఇక్కడ చూడండి మనకు టార్గెట్ ఫోల్డర్ లేదు. యా, మనకు టార్గెట్ ఫోల్డర్ లేదు. సో ఇప్పుడు మళ్ళీ కూడా మనం కావాలంటే డైరెక్ట్ గా maven ప్యాకేజ్ అని ఇచ్చేసామంటే డైరెక్ట్ గా మొత్తం మనకు వచ్చేస్తుంది. మళ్ళీ టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అయ్యే సోర్స్ ఎవ్రీథింగ్ టార్గెట్ ఫోల్డర్ జనరేట్ అయింది. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనకు అన్ని వచ్చేస్తుంది. సో సేమ్ ఇవే ఫైల్స్ మనకి ఇక్కడ కూడా చూడొచ్చు. సేమ్ కాదు, బ్యాక్గ్రౌండ్ అలా చూపించాను మీకు వెనక విండోస్ లో. ఓకే, సో ఇక్కడ కూడా చూడొచ్చు, సేమ్ టార్గెట్ ఫోల్డర్ అదే ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు మనం ఇది ఫైనల్ గా మనకు జార్ ఏదైతే వస్తుందో దీన్ని మనం QA పీపుల్ కి డెలివర్ చేస్తాం. ఓకే, సో డెలివర్ చేసిన తర్వాత ఓకే, లేకపోతే మనం JFrog ఆర్టిఫాక్ట్స్ లో డిప్లాయ్ చేయడము అవి కూడా చూస్తాం మనం. ఓకే, ఇలా చేస్తూ ఉంటాం. ఓకే, సో కొన్నిసార్లు వాళ్ళు మిస్ చేస్తారు మనకు, అది ఒకవేళ మిస్యూజ్ అవ్వచ్చు, లేకపోతే మిస్యూజ్ కాదు, ఒకవేళ మిస్ చేసినారు అనుకోండి ఫైల్ డిలీట్ చేయడం ఏదైనా, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తారు. మనం కూడా ఏం చేస్తుంటాం, ఇది అయిపోయింది కదా అని చెప్పి దీన్ని రిమూవ్ చేసేసి ఉంటాం. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం డెవలపర్స్ రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ సేమ్ కోడ్ ని వాళ్ళు పంపించడం. సో అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి బుల్డ్ చేసామంటే సో ఇదంతా బుల్డ్ అని కూడా అంటాం మనం. అది ప్యాకేజ్ చేసా మొత్తం ప్యాకేజ్ జనరేట్ అవుతుంది. సో మళ్ళీ దీన్ని ఆ జార్ ని మళ్ళీ మనం QAs కి పంపించవచ్చు. ఓకే, యా, సో మనం దీన్ని జార్ ని తీసుకెళ్లి డిప్లాయ్ ఎలా చేయడం కూడా మనం చూస్తాం. వస్తే మనకి జెన్కిన్స్ లో మోస్ట్లీ మనం ఇంటిగ్రేట్ చేస్తాం వీటిని. maven అక్కడ ఇంటిగ్రేట్ చేసి డిప్లాయ్ కానీ, సో అపాచీ టామ్క్యాట్ సర్వర్ లో డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది, ఓకే, ఇవన్నీ కూడా చూపిస్తాను. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నాం యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది మనకు. ఓకే, సేమ్ కమాండ్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ అండి. ఓకే, క్లియర్ అండి, అర్థమవుతుందా ఇప్పుడు చెప్పింది?
గారు ఇక్కడ డిఫాల్ట్ లైఫ్ సైకిల్ ఉంది. డిఫాల్ట్ లైఫ్ సైకిల్ లో ఎప్పుడైతే మనం కంపైల్ అనేది జనరేట్ చేస్తామో దానికి సంబంధించిన ప్లగిన్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. టెస్ట్ అని సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన ప్లగిన్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. ఈ ప్రాసెస్ లో ఎక్కడ కానీ మనం యాప్ డాట్ జావా కానీ యాప్ డాట్ క్లాస్ కి డిపెండెన్సీ లేదు. ప్లగిన్స్ కి యాప్ డాట్ జావాకి అయితే డిపెండెన్సీస్ ఉండవు కదండి. కరెక్ట్, గుడ్ క్వశ్చన్. మనకి డిపెండెన్సీ కాన్సెప్ట్ కూడా ఉంది. డిపెండెన్సీస్ అంటే నేను చెప్పినట్టు ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్ ఉంటుంది. వచ్చినప్పుడు మనకు ప్రాజెక్ట్ ఎలా ఇస్తారు, ప్రాజెక్ట్ లో రియల్ టైమ్ లో డిపెండెన్సీస్ లేకుండా ఉండవు, కంపల్సరీ డిపెండెన్సీస్ ఉండవు. ఒక మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ డిపెండెన్సీస్ ని ఎలా సాల్వ్ చేయాలో కూడా మనకు ఉంది, నేను చెప్తాను. సో మీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వీటి మధ్య డిపెండెన్సీస్ అని అడుగుతున్నారు. ఓకే, ఈ గోల్స్ కి డిపెండెన్సీస్ ఉంటాయండి, అవి డిఫాల్ట్ గా కంపల్సరీ ఉంటాయి. ఓకే, ఆ డేటాకి ప్రస్తుతానికి అయితే డిపెండెన్సీ లేదు, ఇక్కడ వస్తుంది మళ్ళీ. అది వస్తే ఎలా సాల్వ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఓకే, ఈ గోల్స్ మధ్య డిపెండెన్సీ ఇది డిఫాల్ట్ అండి, మనం ఆపలేం దీన్ని. ఓకే, కంపైల్ వచ్చేసి దీనికి డిపెండ్ అవ్వడం, టెస్ట్ వచ్చేసి దీనికి డిపెండ్ అవ్వడం. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే డిఫాల్ట్ గా మనం ఇక్కడ మనకు వర్క్ ఎలా ఉంటుందంటే 70% మాన్యువల్ చేసుకుంటుంది ఇక్కడ వర్క్. మనం చేసేది అవుతుంది 30%. సో 30% నెక్స్ట్ వస్తుంది మనకు. ఓకే, సో మనమే కొన్ని ప్లగిన్స్ ని తీసుకొచ్చి అది కూడా వెబ్సైట్ లో ఉంటాయి, తీసుకొచ్చి మనం pom.xml లో పెట్టి జనరేట్ చేస్తాం మొత్తం. ఓకే, సో ఈజీగా ఉంటుంది, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మ్యావన్ మోస్ట్లీ మనం మ్యావన్ ని కొంతమంది డైరెక్ట్ గా వర్క్ చేస్తారు, మోస్ట్లీ మనం జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేసి వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, అది కూడా చూపిస్తాం. మోస్ట్లీ డెవలపర్స్ చేస్తారు కదా ఈ వర్క్. లేదు, ఇది మనం అండి. గిట్ వర్క్, గిట్ కూడా మనకన్నా వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఓకే, అంతేగాని ఇది మనం చేస్తాం. ఓకే, మా ఫ్రెండ్ ఒక డెవలపర్, నేను డిస్కస్ చేశాను, కొన్ని డౌట్స్ ఉంటాయి అతనితో. ఓకే, వాళ్ళ ఆర్గనైజేషన్ లో వచ్చి వాళ్ళే మెయింటైన్ చేస్తారు. అది మనం ఎలా చెప్పగలం, డిపెండ్స్ కదా. ఓకే, ఇప్పుడు అది ఎంఎన్సీస్ ఉంటాయి, లెవెల్ 3s ఉంటాయి, స్టార్ట్అప్స్ ఉంటాయి, ఇంకొంచెం కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు లిమిటెడ్ పీపుల్ తీసుకొని ఒక 2-3 వర్క్స్ చేయించవచ్చు. డెవలపర్స్ చేద్దాం, మీరే చేసి వాళ్ళకి ఇవ్వండి, మనకి డెవలప్స్ పీపుల్ లిమిటెడ్ ఉన్నారు. ఇలా చాలా ఉంటాయి కదా కేసెస్, మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం కదా. మోస్ట్ ఆఫ్ ద సినారియో తీసుకునే కదా మనం చెప్తాం. సో మార్కెట్ లో 70-80% సినారియో తీసుకొని మనం చెప్తుంటే కొన్ని డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్అప్ అనుకోండి, ఒక 4-5 ఉన్నారు, అన్ని వాళ్ళు చేసుకోవాలి, అప్పుడు అలా సినారియో మారుతుంది. యాక్చువల్గా అయితే ఎంఎన్సీస్ లో మెయిన్లీ ఇండివిజువల్ టీమ్స్, సపరేట్ టీమ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఓకే గైస్, we'll wind up for today. ఓకే, సో 5:50 కి మనం స్టార్ట్ అవుతాం ఎవ్రీడే. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? నేను మ్యావన్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు జేడీకే జేఆర్ఈ డౌన్లోడ్ చేస్తాను కదా, అక్కడ జేడీకే చేసేటప్పుడు 2 types ఆఫ్ సెటప్ ఫైల్స్ కనబడుతున్నాయి వెబ్సైట్ లో. ఒకటి 8u.12 అని, 211 2.0.1. అదేం ప్రాబ్లం లేదు, మీరు వెబ్సైట్ కి వెళ్ళి లేటెస్ట్ కి వెళ్ళారు కాబట్టి అదేం ప్రాబ్లం లేదు మీకు. అంటే 2 repositories ఇచ్చేసరికి డిఫరెన్స్ ఏంటంటే
ప్రాబ్లం ఏం లేదు, తీసుకుంటుంది అది. ఓకే, అదేం లేదు. రెండు ఒకటే అన్న. యా, వర్క్ అవుతుంది. ఓకే గైస్, యా, బై, సీ యు టుమారో.